హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తాలి. ముసలోళ్ళైనా ముక్కోళ్ళైనా చంటి పిల్లలైనా ఎవరైనా సరే రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. గట్టిగా మీ స్వరమైన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, ఇప్పుడు నేను పాడానంటే మనకి మహాసభలు రాబోతున్నాయి కనుక ఏంటంటే అదిగో యేసయ్య రాబోతున్నాడు అని నువ్వు ఎవరినైతే మన పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తున్నావో అలాంటి మాట ఆహ్వానం నీవు వారికి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఏంటండి? ఇన్విటేషన్ ఇచ్చి వాక్యానుసారంగా నీవు వారికి అర్థమైనట్టు చెబితే అనేక మంది నీ మాట ద్వారా వారు ఆ మహాసభలో పాల్గొంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథం 91వ కీర్తన చదువు రాపైనా చదువు వచ్చిన బైబిల్ గ్రంథాలు ఉండాలి. బైబిల్ గ్రంథాలు ఉన్నవాళ్ళు 91వ కీర్తన తీయాలి. 91వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని గొర్రెల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి కింద 16వ వచనంలో ఏమంటాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ప్రేమించువారు, దేవుని ఆజ్ఞలను ప్రేమించువారు మన ముందు చదువుకున్న దాన్ని బట్టి, మన ముందు పాడుకున్న దాన్ని బట్టి నీవు ఆ అడుగుజాడలో నడిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని నీకు శ్రమలలోనూ నీ బాధలలోనూ అనేక విషయాల్లో నీకు తోడుంటానని యేసు ప్రభు వారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి నూట 21వ కీర్తన ఒకసారి చూసుకున్నామండి. కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను త్రొట్టనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు ఎదురుపాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా లాస్ట్కి వచ్చేసి కొద్ది నిమిషాలు నేను నా జ్ఞానంతో కాకుండా దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఏదైతే పలికిస్తాడో ఆ మాటలను నేను వినిపించాలని తలస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము
49వ అధ్యాయము తీసారండి, అందరూ తీసారా? చూడండి, మొదటి వచనం నుంచి నేను చదువుతాను. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నీవు ఎవరికైనా సువార్త చెప్పాలనుకున్నప్పుడు, నీ స్నేహితులకు కానీ నీ బంధువులకు కానీ ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, నీవు కరెక్ట్గా వెళ్ళినప్పుడు వారి ఇంటికి తాళాలు వేసినప్పుడు నువ్వేం చేయాలంటే అక్కడ నుంచి ఏం చేయాలి? ద్వీపములారా నా మాట వినుడి, మారు దూరంలో ఉన్న జనములారా ఆలకించుడి అని నీవు వాటికి నీవు ఆ సువార్త ప్రకటిస్తే, ఆ సువార్త ఎప్పుడైతే వారు ఆ గుమ్మంలోకి అడుగు పెడతారో వారికి ఆ సువార్త విన్నపింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అంటే దీని అద్భుత కార్యము, దీపంలారా నా మాట వినుడి అని ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నిజముగా దేవుని కొరకు ఆశ కలిగి, దేవుని కొరకు ఆయన ప్రయాసము కొరకు ఆయన అడుగుజడుల్లో పారుగెడుతూ ఉంటావో, నీ ప్రార్థనా శక్తి, నీ మారు మనసు శక్తి, నీవు బాప్తిస్మం పొంది అనేక మార్లు ఆయన అడుగుజాడలో నడిచావు కనుక నీ మాటలు మళ్ళీ వారు తిరిగి వచ్చిన తర్వాత నీవు వారికి ఆ సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు వారు తల ఎత్తకుండా తల దించుకుని నీ మాటలు వినటకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వు నేను ఏం చేయాలంటే, అదిగో యేసయ్య త్వరగా వస్తున్నాడు, ఆయన మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు, నీవు త్వరగా ఆయనను రక్షణలోకి తెచ్చుకో, త్వరగా బాప్తిస్మం తీసుకో, త్వరగా పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు లిఖితము చేసుకోవాలి. మనము వారికి ప్రకటన చేస్తే నీళ్ళు నన్ను దేవుడు తన రెక్కల చాటున కాపాడి అనేక మంది రక్షణలోకి తీసుకురావడానికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మనకి ఏం కావాలన్నా నిర్ణయం మనదే కదండి, అవునా కదా? మన మనసులో ఏమనుకుంటున్నామో దేవుడు దాన్నే దయచేస్తాడు. ఏ రోజు అంటే ఈ రోజే. ఏంటి అని అంటే, మనకు ఆదికాండం 3:1-11 చూసుకున్నట్లయితే మనకి దేవుడు కావాలా దయ్యము కావాలా అని నీవు నిజంగా ఆ క్వశ్చన్ మార్కుతో ఉన్నట్లయితే దేవుడు నీకు నా మాటలను నీకు ఇస్తానని దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఎప్పుడైతే నీవు ఆ క్వశ్చన్ మార్క్ లేకుండా నీవు దేవుడి సన్నిధికి వస్తే అటు ఇటు తిరుగుతావు, నీ తల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, బయట ఎవరు వస్తున్నారు పక్కన ఎవరు వస్తున్నారు అన్న ఆలోచనతోనే ఉంటావు. ఎప్పుడైతే దేవుడే నాకు కావాలి, దేవుని మాటలే నాకు కావాలి, దేవుని పరిశుద్ధతయే నాకు కావాలి, ఆయన ఆలోచనలోనే నేను నడవాలని నీవు ఒక క్వశ్చన్ మార్క్తో వస్తే అప్పుడు నీవు ఎంత మారు మనసు కలగకపోయినా అప్పుడు ఆ మారు మనసు దేవుడు నీకు కలగజేస్తానని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం అవి చూడటానికి కాదు కానీ మామూలుగా నేను సొంతంగా చెప్పట్లేదు, నేను బైబిల్లోనే చెప్తున్నాను. చూడండి, మనం తీయొద్దు. మనకి ఇక్కడ
ఏం కనబడుతుందంటే ద్వితీయోపదేశకాండంలో 30:19-20 అంటున్నాడు, జీవము, నా జీవము కావాలా, మరణం కావాలా? జీవము అంటే ఆయన జీవము, మరణం అంటే ఆయన మాటలను లెక్కింప చేయకుండా నీవు నేను ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే ఏమొస్తుందంటే, ఆజ్ఞలను అతిక్రమించువాడు ఏమవుతాడు? ఇది నేను చెప్పిందా, ఆయన చెప్పిందా, బైబిల్లో చెప్పిందా? అది నీకు అర్థం కాకపోతే అది తర్వాత చదువు. ఇంకా ఏంటంటే, మనము యెహోషువ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుడు కావాలా, విగ్రహములు కావాలా? ఏం కావాలండి? కొంతమంది ఏం చేస్తారంటే రింగులు పెట్టేసుకుంటారు, కనపడని సిలువులతో వేసుకున్న గొలుసులు వేసేసుకుంటారు. కొంతమంది కనపడకుండా దాచేస్తూ ఉంటారు. అవి ఏంటయ్యి? విగ్రహ ఆరాధన. ఇక్కడ ఏమంటున్నాడు అండి? ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, దేవుడు కావాలా, విగ్రహము కావాలా? నీవు నీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ సిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. నీ ఆత్మ అనుసారంగా నీవు నేను ప్రార్థన చేస్తే అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థం కాకపోతే చూసుకో, నేను చెప్తున్నాను కదా. అర్థం కాకపోతే నేను ఏం చెప్తున్నానో చూసుకో. అలా తెల్లమొహాలు చేసుకుని చూడొద్దు నా వంక. చూడండి, 1 సమూయేలు గ్రంథము 15:35 అంటున్నాడు, విధేయత కావాలా, అవిధేయత కావాలా? దేవుడు కావాలా, బయలు కావాలా? జ్ఞానము కావాలా, బుద్ధిహీనత కావాలా? క్రీస్తు కావాలా, అంత్యక్రీస్తు కావాలా? నీకు అలాంటివి ఏమి కావాలో ఈరోజే ఆ క్వశ్చన్ మార్కు నీకు ఆన్సర్ కావాలంటే ఆ క్వశ్చన్ మార్కుతో దేవుని మాటలు విన్నట్లయితే దేవుడి నీకు స్వస్థపరుస్తాడు, మారు మనస్సు ఇస్తాడు. ఒకవేళ నీవు బాప్తిసం తీసుకోకపోతే దేవుడు నీకు ఆ ప్రేరేపణ కలిగి నీకు బాప్తిసం ఇచ్చే రోజు ఒక రోజు నీకు దయచేస్తాడు. ఆ రోజు నీవు నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్నాం కదండి, మహోన్నతున చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకను, నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అలాగే మనం ఇందాక చదువుకున్న కదా 11-14 వచనం నుంచి చూసుకున్నట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అదిగో యేసయ్య ఏమంటున్నాడు? రాబోతున్నాడు. నీకు, నీ స్నేహితులకు, నీ బంధువులకు ఏం చెప్పి సువార్త ప్రకటించాలంటే, అదిగో దేవుడు రేపో మాపో చేస్తున్నాడు అలాగని చెప్పచ్చు. దేశంలో జరుగుతున్న శ్రమలు, అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఫోన్ ఉంది కదా అని ఏదేదో పెట్టేయడం కాదు, అలాంటి విషయాలు కూడా చూడాలి. ట్రంప్ గారు మన కోసం అనేక అడ్డంకులు పెట్టి వారందరి నుంచి తప్పించడానికి చాలా భయంకరమైన పోరాడుతున్నాడు ట్రంప్ గారు. ఆయన దేవుని బిడ్డ. అలాంటి వార్తలు చూడాలి, అంతేగాని ఏయో పెట్టి ఏయో చూడటం కాదు. మనం ఏం చేయాలంటే మన దేశం కోసం కొరకు, మన ప్రధానులు, మంత్రులు, అనేక మంది మారు మనసు కొరకు ఏం చేయాలండి? ప్రార్థనలు చేయాలి. నీవు నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఏ ఒక్కరన్నా మారు మనసు పొందినప్పుడు ఆ పలానా ప్రార్థన పలానా రోజున నన్ను మారు మనసు వచ్చినట్టు చేసిందని వాళ్ళే వచ్చి మన దగ్గరకు వచ్చి సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ కొద్ది మాటలను కొద్ది హెచ్చుకున్న దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.